నేను ఈ వీడియోలో రొయ్యల ఫ్రైని టేస్టీగా అండ్ ఈజీ వేలో ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నేను దీంట్లో కొన్ని టిప్స్ కూడా చెప్పాను, దానివల్ల ఇంకొంచెం టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. మీరు తెచ్చుకున్న రొయ్యల్ని వాష్ చేసి ఒక కుక్కర్లో వేసుకోండి. ఆయిల్ ఏమీ యాడ్ చేయొద్దు, డైరెక్ట్గానే రొయ్యల్ని కుక్కర్లో యాడ్ చేయండి. మన రొయ్యల్లో ఉన్న వాటర్ వల్లే ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. దీనివల్ల మనకి రొయ్యల్లో ఉన్న స్మెల్ తినేటప్పుడు తెలియకుండా ఉంటుంది. 5 మినిట్స్ అలా బాయిల్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని, సాల్ట్, పసుపు ఈ 3 వేసి బాగా కలపండి. నేను ఇక్కడ 600 గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నాను. దానికోసమని పెద్ద సైజు 2 ఆనియన్ని కట్ చేసుకున్నాను. సో మీరు ఎంత రొయ్యలు తీసుకుంటారో దానికి తగ్గట్టుగా ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ని తీసుకోండి. సో దీన్ని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసి కుక్కర్కి మూత పెట్టండి. ఒక 4-5 విజిల్స్ వచ్చాక విజిల్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మీకు ఈ కన్సిస్టెన్సీలో కనిపిస్తుంది. తర్వాత కడాయి పైన ఒక బాండిల్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి కరివేపాకుని యాడ్ చేయండి. దాంట్లో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని దీంట్లో యాడ్ చేయండి. అది కొంచెం బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం కొబ్బరి పేస్ట్ని దీంట్లో యాడ్ చేయాలి. దీనివల్ల ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే ధనియా పౌడర్ అండ్ కారం పౌడర్ని కూడా యాడ్ చేయాలి. దీంతో పాటు నేను పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేశాను. అండ్ ఇక్కడ నేను ధనియాల్ని కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాను. దానివల్ల ఇంకొంచెం టేస్ట్ అనేది మనకి యాడ్ అవుతుంది. అండ్ పెప్పర్ వేయడం వల్ల మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ టేస్ట్ని యాడ్ చేస్తుంది. ఈ మొత్తాన్ని బాగా కదుపుతూ ఉండండి, కింద అడుగంటుకోకుండా చూసుకోండి. మీకు గరం మసాలా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే నేను చెప్పిన ఈ స్పైసెసే సరిపోతాయి. చివరిగా మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం, సాల్ట్ అన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువగా ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. లైట్ గ్రేవీ కావాలి అంటే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. కంప్లీట్ ఫ్రై కావాలి అంటే డీప్ ఫ్రై అయ్యేంత వరకు పెట్టుకొని లాస్ట్లో కొత్తిమీరని కొంచెం యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ రైస్లోకి, చపాతీలోకి ఈ కాంబినేషన్తో తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది.